ప్రాన్స్ని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. ఓకే, సో దాని తర్వాత కారం, టర్మరిక్ పౌడర్, సాల్ట్, పెప్పర్ పౌడర్ అండ్ గరం మసాలా, ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో అన్నీ ఒక్కొక్కటి మొత్తం ప్రాన్స్లో అన్నీ కలిపేసుకోవాలి స్పైసెస్. సో ఇక్కడ పెప్పర్ నేను యాడ్ చేశాను. పెప్పర్ మీ టేస్ట్ ప్రకారం ఎంత మీకు స్పైసీ కావాలి దాన్ని బట్టి మీరు పెప్పర్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. సో మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. మనం ఇక్కడ వాటర్ యూజ్ చేయట్లేదు మ్యారినేట్ కోసం, బికాస్ ప్రాన్స్లో వాటర్ ఎక్కువ ఉంటుంది, కంటెంట్ వాటర్ కంటెంట్. సో మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. అన్నీ కలిపేసిన తర్వాత మళ్ళీ లెమన్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసేసుకొని, సో లెమన్ జ్యూస్ కూడా మీ టేస్ట్ ప్రకారం యాడ్ చేసుకోండి. ఓకే, సో మంచిగా మ్యారినేట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు దీనికి కుక్ చేద్దాము. సో హియర్ ఐఎమ్ యూజింగ్ క్వీన్ సెట్ కుక్వేర్. ఓకే, సో దీంట్లో కలర్ కూడా చేంజ్ కాకుండా న్యూట్రియంట్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. సో నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేశాను ఇక్కడ. జస్ట్ కొద్దిగా కోకోనట్ ఆయిల్ యూజ్ చేసేసిన తర్వాత ఈ ప్రాన్స్ని అందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని జస్ట్ కొద్దిగా మీడియం హీట్లో అట్లా తిప్పుతూ ఉండండి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయిపోతుంది. ఆ రిలీజ్ అయిన తర్వాత ఏంటంటే మనం ఎందుకు ఇది చేయాలి అంటే కొంతమందికి స్మెల్ వస్తుంది అనమాట కుక్ చేసినా కూడా. సో ఆ స్మెల్ రాకుండా ఉండడానికి మనము ఫస్ట్ కొద్దిగా బాయిల్ చేసేసుకుంటాము. సో ఆ వాటర్ అనేది రిమూవ్ చేసేస్తాము ఇక్కడ. ఓకే, అండ్ సపరేట్ చేసేసుకోవాలి ప్రాన్స్. సో ఇప్పుడు సపరేట్ చేసిన తర్వాత మనం మళ్ళీ ప్యాన్ తీసుకోవాలి. సో ఆ ప్యాన్ తీసుకున్నాను నేను ఇక్కడ. మళ్ళీ అందులో ఘీ యాడ్ చేశాను. 2 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. సో టేస్ట్ చాలా బాగుంటుంది. బటర్ అయినా యూజ్ చేస్తూ మీ ఇష్టం. ఇంకా ఇక్కడ నేను స్పైసెస్ ఉంటాయి కదా, ఎండు మిర్చి, ఓకే ఓకే ధనియా, సో ఇవన్నీ అండ్ వెల్లుల్లి, జీలకర్ర అవన్నీ నేను కొద్దిగా గ్రైండ్ చేసుకున్నాను. ఫస్ట్ చేసేసుకున్న తర్వాత ఘీలో యాడ్ చేసేసాను. అండ్ ఏదైతే ప్రాన్స్ సపరేట్ చేశానో ఆ సపరేట్ చేసిన ప్రాన్స్కి ఇక్కడ నేను యాడ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ ఫ్రై చేసుకుంటాం మనం ఇప్పుడు ఇందులోనే. సో చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ బాగుంటుంది. సో మనం కొద్దిగా ఇట్లా ఫ్రై చేసేసి ఓకే కలిపేసి లిడ్ కవర్ చేసేసి పెట్టేయాలి మనం. ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ మీరు లిడ్ కవర్ చేసి పెట్టేసిన తర్వాత ఇది చూడండి ఎంత మంచిగా కలర్ వచ్చేసింది. సో లాస్ట్లో మీకు ఇది స్పైసీ ప్రాన్స్ కాబట్టి లాస్ట్లో కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ మీరు యాడ్ చేసేసుకోవాలి మీ టేస్ట్ బట్టి. ఓకే, మీకు ఎంత స్పైసీ కావాలి దాన్ని బట్టి మీరు యాడ్ చేసేసుకొని ఎస్ యూ కెన్ సర్వ్. సో ఎంత యమ్మీగా చూడండి ప్రాన్స్ రెడీ అయినాయి.